కోడుమూరు కొండపై వింత ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఎక్కడైనా దేవుళ్లకు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ కోడుమూరు కొండపై వెలసిన కొండలరాయుడు స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం 3వ సోమవారం కొండలరాయుడికి తేళ్లను భక్తులు నైవేద్యంగా సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. కోడుమూరు కొండకు వచ్చిన భక్తులు అక్కడున్న చిన్న రాళ్ల మధ్య ఉండే తేళ్లను పట్టుకుని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా భయపడకుండా తేళ్లను చేతులతో పట్టుకుని స్వామివారికి సమర్పించడం విశేషం. ఒకవేళ తేలు కుడితే గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే నొప్పి ఉండదని భక్తులు చెబుతున్నారు. మాది కోడుమూరు. ఇక్కడ ప్రతి సంవత్సరం 15 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము శ్రావణ మాసం 3వ సోమవారము ఇక్కడ ఉత్సవం జరుగుతుందండి. తేళ్ల పండగ అంటారు. ఇక్కడ ఆ తేళ్ల పండగ కోసం చూడడానికి ప్రత్యేకంగా ఎక్కడి నుంచో చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. మేము కూడా అలాగే వస్తామండి. ప్రతి సంవత్సరము అలాగే 3వ సోమవారము రావాలని మాకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ తేళ్లను పట్టుకొని ప్రత్యేకంగా తేళ్లను పట్టుకొని కొండరాయి కొండకి నైవేద్యంగా సమర్పించడం వల్ల కోరికలు వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతాయని వాళ్ళ విశ్వాసం అండి. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము కొండరాయి కొండ అని. ఇక్కడ తేళ్లు ఏమి కుట్టవన్నారు, అదైతే నిజము. ఎవరికి కుట్టలేదు. దేవుడిని మాత్రం దేవుడు ఉన్నాడనేది ఒకటే నమ్మకము. తేళ్లు అయితే ఎవరికి కుట్టాము. 3వ సోమవారం ఘనంగా జరుగుతుంది కోడుమూరు గ్రామంలో కొండరాయి కొండ దేవునికి.